మీరు చూసుకోవచ్చండి ఎంత బాగా వచ్చిందో. మీకు ప్రాన్స్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అసలు ఎంత బాగుంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. ఈ స్టైల్ చేయండి, మీకు బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ మామూలుగా ఏదైనా స్నాక్ ఐటమ్ కూడా అన్నిటికీ యూజ్ ఉంటుందండి ఇది. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిట్టి రొయ్యల వేపుడు అండి. అది కూడా హోటల్ స్టైల్లో మీకు చెప్పబోతున్నాం. మీకు వంట రాకపోయినా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. చిట్టి రొయ్యల వేపుడు అనగానే ఏం చేస్తారంటే చాలామంది డైరెక్ట్ ఫ్రై చేస్తుంటారండి ప్రాన్ అనేది. అలా కాకుండా నేను చెప్పిన స్టైల్లో చేయండి. అసలు అంటే మామూలుగా ప్రాన్స్ ఎవరైనా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఆ పద్ధతి మీకు చూపిస్తానండి. ఫస్ట్ దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోండి. ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం కలిపేద్దాం. ఈ ప్రాన్ కలుపుకున్న తర్వాత ఒక పావు గంట వరకు మనకు పక్కన పెట్టుకుందామండి. ఒక పావు గంట పక్కన పెట్టి ఆయిల్లో కోటింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ఒక్కొక్క పీసు ప్రాన్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాన్ అనేది కాస్త కలుపుకోవాలండి. వేసిన తర్వాత అనేది తీసేద్దామండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ విధంగా కావాలి. ఆయిల్ వచ్చేసి ఒక 30 నుండి 40 ml వరకు వేసుకోవాలి. మనకు చెక్క లవంగా ఒక చిన్న బిర్యానీ ఆకండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కొన్ని, ఆ తర్వాత ఉల్లిగడ్డ అండి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. ఉల్లిపాయ మగ్గనిద్దాం. ఉల్లిపాయ లైట్గా మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలండి. టమాటా కూడా మగ్గిపోవాలి. టమాటా మగ్గిన తర్వాత లైట్ కస్తూరి మేతి ఆకండి. మనకు పావు టీ స్పూన్లో సగమే పసుపు అండి. ఆల్రెడీ పసుపు మనం ప్రాన్లో ఉంది కాబట్టి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారా, లూజ్గా ఉంది. లూజ్ ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసేయండి. ఒక స్పూన్నర వరకు వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు ప్రాన్ అనేది వేసుకుందామండి. మీకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రాన్ తినని వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. ఈ స్టైల్లో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా బిర్యానీలోకి అయితే వేరే లెవెల్ ఉంటుందండి. సాల్ట్ చూసారా ఎంత తక్కువ ఉందో. పావు టీ స్పూన్లో సగం ఉందండి. సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ కోటింగ్లో సాల్ట్ వేసాం కాబట్టి. ఆ తర్వాత కారం అండి. కారం వచ్చేసి అర టీ స్పూన్ వరకు వేసుకోండి. ధనియాపొడి అండి. ధనియాపొడి వచ్చేసి మనం ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ప్రాన్ అనేది బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత గరం మసాలా అండి. గరం మసాలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి గరం మసాలా అనేది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం వేపుకుందాం. మనం బంద్ చేసామండి. బంద్ చేసే మూమెంట్లో కరివేపాకు వేసుకుందాం.
ఫస్ట్ వేయొద్దండి కరివేపాకు ఎప్పుడైనా. ఆ తర్వాత ఒక నిమ్మపచ్చ రసం అండి. ఆ తర్వాత గ్యాస్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర, అంతే. మనకు ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. వేపుడు చూసారా, చిట్టి రొయ్యల వేపుడు ఎంత బాగుందో, మీకు ఎవరైనా ఇష్టపడాల్సిందే. చూశారు కదండి చిట్టి రొయ్యలు వేపుడు చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి. ఒకటండి, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు అండి ఈ ఛానల్లో. అన్ని ఛానల్ వేరు, మన ఛానల్ వేరు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకొక విషయం, నేను ఈ ప్రాన్ వచ్చేసి 1 కేజీ వరకు తీసుకుంటే మనకు అంటే కచ్చడా బొంగ అంటే పొట్టు పొంగ 1/2 కేజీ వరకు వచ్చిందండి. మనం వేపుడు ఆయిల్లో వేపుడు చేసిన తర్వాత ఈ ఒక బౌల్ అయ్యాయి, ఇంత ఉంటుందండి దీనికి. కాకపోతే మాత్రం టేస్ట్ మాత్రం ఏ మాత్రం తేడా ఉండదండి. చిన్నపిల్లలు కానీ దీంట్లోకి అన్నిటికీ స్నాక్స్ కానీ అన్నిటికీ యూజ్ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.